సో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇప్పుడైతే నేను ఆలు బజ్జీ వేయబోతున్నాను. ముందుగా పెనం గోళం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం డీప్ ఫ్రై తగ్గట్టుగా. ఈ శనగపిండి బ్యాటర్లో అయితే ఉప్పు బేకింగ్ సోడా వేసేసి కలుపుకొని పెట్టేసుకున్నాను. ఉల్లిగడ్డలు ఇలా రౌండ్గా ఎగ్ షేప్లో స్లైస్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది, చూసేద్దాం. ఇంకా లైట్గా హీట్ ఎక్కాలి. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, చూసారా మనం వేసిన బూంది పైకి వచ్చేసింది. ఇప్పుడైతే ఈ ఆలు చిప్ బజ్జీని తీసుకొని ఇలా వేసేయడం. ఇంకొకటి ఫాస్ట్గా వేసేసి ముంచి వేసేయడం. మొత్తానికి అయితే వేసేసాము, మిగతావన్నీ మళ్ళీ వేసేసుకున్నాం. ఈ బజ్జీలు అయితే అవుతాయి, కొంచెం తిప్పేసేసుకున్నాం. వేడివేడిగా ఆలు బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకున్నాం. నెమ్మదిగా తీసుకోవాలి, ఆయిల్ అయితే కింద పడుతుంది. ఆయిల్తో నిప్పుతో చొలగాటం ఆయిల్తో, నాకు డైలాగ్ రావట్లేదు. ఓకే, ఏమైనా ఆయిల్తో అయితే జాగ్రత్తగా ఉండండి. బాగా వంచుకోండి ఆయిల్ని. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఆలు బజ్జీ రెడీ. Bye bye friends, please like, share, subscribe Long Term Lifestyle YouTube channel. Bye bye.